హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మేమున్న దగ్గర అయితే కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు 24 జూలైకి. అది ఓపెన్ చేసిన రోజు నుంచి మా ఆయనని అడిగాను, కొత్త షాపింగ్ మాల్ కదా, ఆఫర్స్ ఉంటాయి, వెళ్దామా అని అడిగితే సండే వెళ్దామని అన్నారు. సరే అని ఎంతో ఎగ్జైట్మెంట్ తోటి సండే వెళ్ళామో లేదో ఆ షాపింగ్ మాల్ని చూసే మా ఆయన ఇంకా అవసరమా ఇంతమందిలో తీసుకోవడం అని ఒకటే మాట అన్నారు. సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, కనీసం లోపలికి వెళ్ళైనా చూద్దామని అంటే లోపలికి వెళ్ళామండి. ఆ క్రౌడ్ని చూసే మళ్ళీ నాకే అనిపించింది, ఇంతమందిలో నేను అసలు తీసుకుంటానా అని. సరే అని ఎలాగో వచ్చాం కదా అని వీడియో తీసుకొని మళ్ళీ బయటికి వచ్చేస్తుంటే ఒక ఆయన పిల్లోస్ పట్టుకొని వెళ్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారు అంకుల్ అని అడిగితే కింద సెల్లార్లో అమ్మని అన్నారు. మేము వెళ్ళగానే ఆ పిల్లోస్లు అన్నీ అయిపోయాయంట. కాకపోతే బాగున్నాయి, అవి 50 రూపీస్ తీసుకుంటున్నారు, చాలా బాగున్నాయి. మరి ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఖాళీ చేతులతో వెళ్తే ఏం బాగుంటుందని పక్కనే శ్రీలక్ష్మి కన్వెన్షన్లో మాంగళ్య వాళ్ళ ఎగ్జిబిషన్ సేల్ నడుస్తుందండి. అదే మన అనసూయ గారు వచ్చి ఓపెన్ చేశారు కదా, అక్కడికైనా కనీసం వెళ్ళి చూద్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే అక్కడ చింపాంజీ వేషాలు వేసుకొని డ్యాన్సులు చేస్తున్నారు. అది చూడగానే మా పాప ఏడవడం స్టార్ట్ చేసింది. ఇంకా అది ఏడుస్తుంటే ఇంకా లోపలికి వెళ్ళాలా ఇంటికి వెళ్ళా ఒకటే కన్ఫ్యూజన్. మా పాపని బుజ్జగించి ఎలాగో అలా లోపలికి వచ్చేసాము. కానీ అక్కడ కూడా చాలా పబ్లిక్ ఉండే. లేడీస్ సెక్షన్లో అయితే అసలు అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ లేకుండే. అందుకే డైరెక్ట్ లాస్ట్కు కిడ్స్ ఫేర్ ఉంది, మేము అక్కడికి వచ్చేసాము. పిల్లలకైనా ఏమైనా దొరుకుతాయని. అంత ఆఫర్లో ఉన్నట్టయితే నాకేం అనిపించలేదు. నార్మల్ రేట్సే ఉన్నాయి, అంటే మనం ఆఫర్ లేనప్పుడు ఎలా తీసుకుంటామో అలానే ఉన్నాయి. ఇంకా అంతమందిలో నేనైతే కొనలేదు. ఆ కొనడం ఏందో కానీ బిల్ చేపియడం ఇంకొక పని. కనీసం 2 అవర్స్కి పైన పడుతుంది లైన్ అయితే. అందుకే ఇంకా ఏం కొనలేదు. కొన్ని తక్కువనే ఉన్నాయి. కొన్ని బట్టలు ప్రైజెస్ కొన్ని తక్కువ ఉన్నాయి, కొన్నేమో ఆ రేంజ్కి ఆ కాస్ట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది. లేడీస్ సెక్షన్లో అయితే టాప్స్ ఒక్కొక్కటి 550, 750 అలా పడుతుంది, ఓన్లీ టాప్స్. మనం బయట తీసుకున్నప్పుడు కూడా నార్మల్గా 550 to 700 అలా పడతాయండి. వర్క్లో ఉన్న టాప్స్ అయితే, నార్మల్ టాప్స్ అయితే 400కి 450కి అలా వచ్చేస్తాయి. ఇంకా నాకు అంత ఆఫర్లో ఉన్నట్టయితే ఏం అనిపించలేదు. కిందికి మీదికి అన్ని బట్టలు అయితే కాంబో ఉన్న బట్టలు అయితే ప్యాంట్ దొరికితే చున్నీ దొరకట్లేదు, చున్నీ దొరికితే ప్యాంట్ దొరకట్లేదు. అవన్నీ అలా సెట్లో లేవు, అన్నీ తీసి పడేసారు. అవన్నీ వెతుక్కోనికే మళ్ళీ టైం పడుతుంది. ఇవన్నీ మన వల్ల కాదే పనని కనీసం నైటీలైనా చూద్దామని నైటీల దగ్గరికి వచ్చేసాము. ఆ నైటీలు కూడా 300, 400 అలా ఉన్నాయి. ఆ రేట్కి మరి చాలా ఎక్కువనే అనిపించింది. ఇంకా అవన్నీ మనం ఎలాగో తీసుకోమని బయటికి వచ్చేసాము. మా పిల్లలైతే పక్కనే పార్క్ ఉందండి ఆ ఫంక్షన్ హాల్కి, అక్కడైతే మా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా మా బాబాయ్ అయితే ఏడుస్తుండంట. మా ఆయన ఒకటే కాల్ చేస్తుండే, ఎంతసేపు అని. మేము తీసుకునే తక్కువ, తిరిగేది ఎక్కువ. ఆ క్రౌడ్లో అసలు మనం చూడడానికి కూడా ప్లేస్ ఉండదు. మనం అసలు చూస్తున్నా కూడా ఒక్కొక్కరు తోసేస్తూ ఉన్నారు. మనం ఏదో తిరుపతి లైన్లో తోసినట్టు తోసేస్తూ ఉన్నారు. ఇంకా మా బాబాయ్ అయితే ఏడవడం కూడా స్టార్ట్ చేసిందని చూడగానే. ఇంకా మనకు కొనేటట్లు లేదని బయటకు వచ్చేసాము. బయట ఐస్ క్రీమ్ బండి ఉండే, కనీసం అదైనా తిందాం అనుకుంటే వెదర్ ఏమో కూల్గా ఉంది, పిల్లలకేమో జలుబు అవుతుంది. ఇంత దూరం వచ్చాం కదా, కనీసం మేము తినేసైనా వెళ్దామని మా తమ్ముడు అంటే పక్కనే పానీపూరి బండి ఉంటే అందరూ 20 రూపీస్వి తినేసి ఇంటికి వెళ్ళిపోయామండి. అప్పటికే వర్షం స్టార్ట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మినీ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి వీడియో నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్. అందరికీ బాయ్.